నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతం సప్తమ స్కంధంలో ఉన్న విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హిరణ్యకశిపు వృత్తాంతం. ఆ హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుని మరణం తరువాత ఆ కుటుంబ సభ్యులందరికీ తత్వజ్ఞానాన్ని ఉపదేశిస్తున్నాడు. హిరణ్యాక్షుడు మరణించాడని దుఃఖించద్దు అని చెబుతూ ఆ వృత్తాంతంలోనే ఉసీనర రాజైనటువంటి సుయజ్ఞుని ఉపాఖ్యానాన్ని, ఇతిహాసాన్ని వర్ణించి చెప్పాడు కుటుంబ సభ్యుల్ని ఓదార్చటం కోసం. ఆ కథ తెలియజేసిన తరువాత ఆ కథలోనే యమధర్మరాజు ఒక బాలుని రూపాన్ని ధరించి ఆ సుయజ్ఞుని కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చి, దేహం అనేది శాశ్వతం కాదు, దాని గురించి మీరు బాధపడద్దు అని ఆ కుటుంబ సభ్యులందరికీ వర్ణించి చెప్పి, బాలక రూపంలో ఉన్నటువంటి ఆ యమధర్మరాజు మరలా ఇంకొక వృత్తాంతాన్ని కూడా తెలియజేస్తున్నాడు. సుయజ్ఞో నన్వయం శేతే మూఢా యమను శోచథ యశ్రోతాయోనువక్తేహ సనదృశ్యేత కర్హిచిత్. ఓ సుయజ్ఞుని కుటుంబ సభ్యులారా, ఎందుకు మీరు దుఃఖిస్తారు? నేను బాలున్నైనప్పటికీ కూడా మీకన్నా నేనే జ్ఞానాన్ని కలిగి ఉన్నాను. ఎందువల్ల మీరు దుఃఖపడుతున్నారు? ఈ దేహం లేచి మాట్లాడుతుందా? మీరు ఎంత అరిచినా బదులు పలుకుతుందా? ఇదివరకటిలా నవ్వుతుందా? అందులో ఉండేటువంటి జీవుడు ఎటు వెళ్ళిపోయాడో, మళ్ళీ తిరిగి వస్తాడా? కాబట్టి మీరు చేసేది వ్యర్థమైనటువంటి ప్రయత్నము, చేయవలసినటువంటి ప్రేతకార్యాలన్నీ చేయవలసి ఉన్నది అని చెప్పి మరో వృత్తాంతాన్ని చెబుతున్నాడు. లుబ్ధకో విపినే కశ్చిత్ పక్షిణాం నిర్మితోంతకః వితత్యజాలం విదధే తత్ర తత్ర ప్రలోభయన్. యమధర్మరాజు అంటున్నాడు, పూర్వం ఒక బోయవాడున్నాడు, హింసించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. అందువల్లనే అతన్ని లుబ్ధకుడు అని పిలుస్తారు. క్రూరుడు. ఎక్కడైనా పక్షులు కనిపించినా, జంతువులు కనిపించినా వాటిని సంహరిస్తూ ఉంటాడు. అలాంటి బోయవాడు ఒకసారి అరణ్యంలో సంచరిస్తూ 2 పక్షుల్ని చూచాడు. చూచి వాటిల్ని ప్రలోభపరచటం కోసం వల పన్నాడు, ధాన్యపు గింజలు చల్లాడు. కులింగ మిథునం తత్ర విచరత్ సమదృశ్యత తయోః కులింగీ సహసా లుబ్ధకేన ప్రలోభిత. ఆ పక్షుల జంటలో ఆడపక్షి ఆ ధాన్యాన్ని చూచింది, వలని గమనించలేదు, బోయవాని యొక్క ఉపాయానికి చిక్కింది, వెళ్ళి ఆ వలలో చిక్కుకుంది. అది చూడంగానే మగపక్షి బాధపడుతోంది. సా సజ్జత శిచస్తంత్ర్యాం మహిషీ కాలయంత్రిత కులింగస్తాం తథాపన్నాం నిరీక్ష్య భృషదుఃఖితః. అయ్యో, నా భార్య వలలో చిక్కింది అని ఆ మగపక్షి బాగా దుఃఖిస్తూ ఉన్నది. కాలానికి లోబడి నా భార్యకి ఇటువంటి కష్టం వచ్చింది అని ఎంతో దుఃఖపడుతూ, స్నేహాదకల్పః కృపణః కృపణాం పర్యవేదయత్. భార్య మీద ఉన్నటువంటి స్నేహవశం వల్ల అకల్పః, ఏమీ చెయ్యలేని పరిస్థితి. పక్షి జన్మ వచ్చింది, మరి పక్షి ఎంతవరకు ఏ కార్యాన్నైనా సాధించగలదు? వలను తీసేయలేదు, భార్యను రక్షించుకోలేదు, కానీ ప్రేమ మాత్రం ఉన్నది. అయ్యో, నేను ఈ వల నుంచి నా భార్యని రక్షించుకోలేకపోతున్నానని దీనంగా బాధపడుతోంది. అటేమో భార్య అయినటువంటి పక్షి బోయవాడి వలలో చిక్కుకుని బాధపడుతోంది.
ఇటేమో భార్యని చూచి ఈ మగపక్షి కూడా దీనంగా బాధపడుతూ ఉంది. ఏం చేయాలో అర్థం కాక దేవుణ్ణి ప్రార్థిస్తోంది. అహో అకరుణో దేవ స్త్రియా కరుణయా విభు కృపణం మానుశోచంత్యా దీనయా కింకరిష్యతి. భగవంతుడికి అసలు కరుణ లేదు. ఎంత కఠినమైనటువంటి వాడు ఈ భగవానుడు. ఎప్పుడేం చేస్తాడో తెలియదు. హాయిగా ఆనందంగా జీవిస్తుంటే మేమిద్దరం అనుకోకుండా ఇక్కడ నా భార్య వలలో చిక్కుకునేటట్లుగా చేశాడు. ఇది అకాలమైనటువంటి మృత్యువేగా నా భార్యకు. ఈ బాధ నేను ఎవరితో చెప్పుకోవాలి? ఆ భగవంతుడు చేసిన పనికి నాకు చాలా దుఃఖం కలుగుతోంది. అయినా స్త్రీ అయినటువంటి నా భార్యను ఇలా చంపించటం వల్ల భగవంతుడికి ఏం ప్రయోజనం ఉన్నది? ఇంత దీనంగా నేను బాధపడుతూ ఉన్నానే, నా భార్య దుఃఖపడుతూ ఉందే, కనికరించేవాళ్లే లేరా? భగవంతుడనేవాడు ఇంత కఠినాత్ముడా అని చెప్పి ఎంతో దుఃఖపడుతూ ఉన్నది ఆ మగపక్షి. అంతేకాదు, కామం నయతు మాం దేవ కిమర్థేనాత్మనో హిమే దీనేన జీవతా దుఃఖం అనేన విధురాయుష. ఇక నా జీవితం నరకప్రాయం. భార్య సహాయంగా ఉండి అన్ని రకాల సహకరిస్తూ ఉంటే ధర్మాన్ని ఆచరించవచ్చు. కానీ భార్య లేనటువంటి నా జీవితం, ఇక నాకు కావలసినటువంటి సౌకర్యాలు ఎవరు చూసుకుంటారు? ఆమె ముఖారవిందాన్ని నేను చూడకుండా బ్రతకలేను. కాబట్టి ఓ దేవా, నన్ను కూడా నువ్వు తీసుకుని వెళ్ళిపో. నా భార్య లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను. అందువల్ల దీనమైనటువంటి దుఃఖపూరితమైనటువంటి ఈ జీవితం కంటే మరణించటమే మేలు. నేను కూడా నా భార్యతో కలిసి మరణించటానికే ఇష్టపడుతున్నాను. ఈమె నా అర్ధ శరీరము, నాలో సగభాగం నా భార్య. నా భావాలను చక్కగా పంచుకుని నా మనస్సుకు తగినట్లుగా నడుచుకునేటువంటి నా ధర్మపత్నిని నేను ఈరోజు పోగొట్టుకుంటున్నాను అని అనేక రకాలుగా దుఃఖపడుతోంది ఆ మగపక్షి. కథం త్వజాత పక్షాంస్తాన్ మాతృహీనాన్ బిభర్మ్యహం మందభాగ్యా ప్రతీక్షంతే నీడేమే మాతరం ప్రజా. అంతేకాదు, ఇప్పుడు నేను నా భార్య మరణించాక ఇంటికి వెడితే నా పిల్లలు నన్ను అడిగితే, అమ్మేది నాన్న అని అడిగితే నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి, చూపించాలి? ఆ పక్షులకు ఇంకా రెక్కలు రాలేదు, అవి ఎగరలేవు. నా భార్య నేను తీసుకొచ్చినటువంటి ఆహారాన్ని తింటూ అవి కాలక్షేపం చేస్తున్నాయి. వాటికి శక్తి వచ్చేదాకా సంతానానికి మేమే కదా ఆహారాన్ని చేకూర్చాలి. ఆ పిల్లల ఆలనా పాలనా ప్రేమతో చూసుకునేటువంటి తల్లి వాటికి దూరం అయిపోతోందే. మరి రెక్కలు కూడా రాని ఆ పక్షులకు అప్పుడే తల్లి లేదనేటువంటి వార్త ఎంత కష్టాన్ని కలిగిస్తుందో. వాటికి అదృష్టం లేదు, వాటి అదృష్టం అంతే. ఆ గూటిలో తల్లి కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ పిల్లలకు, రెక్కలు లేని పక్షులకు నేను ఏ విధంగా సమాధానం చెప్పాలి? ఏవం కులింగం విలపంతమారాత్ ప్రియా వియోగాతురమశ్రుకంఠం స ఏవతం శాకునికశరేణ వివ్యాధకాల ప్రహితో విలీన. ఈ రకంగా తన భార్య ఆడపక్షి మరణించిందని, బోయవాని చేత హింసింపబడుతుందని అది చూచి తట్టుకోలేనటువంటి మగపక్షి పరిపరి విధాలుగా పరితపిస్తూ ఏం చెయ్యాలో అర్థం కాక అక్కడే తచ్చాడుతోంది. అది చూచినటువంటి బోయవాడు, ఒక పక్షి ఎలాగూ వలలో చిక్కుకుంది, ఈ పక్షి కూడా ఇక్కడే ఉంది కదా, దీన్ని ఎందుకు వదిలిపెట్టాలని చెప్పి కఠినాత్ముడైనటువంటి ఆ బోయవాడు ఆ మగపక్షిని కూడా బాణంతో కొట్టాడు. ఆ పక్షి కూడా మరణించింది. కాలం అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు మరి గూటిలో ఉన్నటువంటి పక్షి పిల్లలకు తండ్రి లేడు, తల్లి లేదు. అందువల్ల కాలగతిలో ఎప్పుడు ఏ విధమైనటువంటి సందర్భాలు వస్తాయో తెలియదు. అంతా కర్మవశం వల్ల జరిగిపోతూ ఉంటుంది. అందువల్ల ఓ సుయజ్ఞుని బంధువులారా, ఓ భార్యలారా, మీరందరూ ఆలోచించండి. మరణించినటువంటి మీ పతి తిరిగి రాడు. ఎప్పుడో ఒకప్పుడు మీరు కూడా మరణించవలసిందే. ఇది అందరికీ సమానమైనటువంటి ధర్మము.
దేహాన్ని చూచి మోహపడి మీరు బాధపడవద్దు అని చెప్పి యమధర్మరాజు వాళ్లకు తత్వాన్ని బోధించాడు. ఏవం యూయమపశ్యంత్యః ఆత్మాపాయమబుద్ధయః నైనం ప్రాప్స్యథ శోచంత్యః పతిం వర్షశతైరపి. మీరు 100 సంవత్సరాలు ఇక్కడే ఉండి ఏడ్చినప్పటికీ కూడా మీ భర్త తిరిగి రాడు. ఇది వ్యర్థమైనటువంటి పని. అంతేకాదు మీకు రాబోయేటువంటి అపాయాన్ని కూడా మీరు వెంటనే గుర్తు తెచ్చుకోవాలి. ఈ సమయంలో ఇక్కడ మరణించినటువంటి భర్త ఎలాగైతే పడి ఉన్నాడో రేపు మీరు కూడా జీవితంలో కొంతకాలానికి ఇదే స్థితిని పొందక తప్పదన్నటువంటి నిజాన్ని జీర్ణించుకోవాలి. సత్యమైనటువంటి విషయాన్ని బాధపడుతూ భయపడుతూ స్మరించకపోతే ఎలాగా? ధర్మాన్ని ఆచరించేటప్పుడు ఎప్పుడైనా మృత్యువు నా కేశములను పట్టుకున్నాడు అనేటువంటి భయంతో ధర్మాన్ని ఆచరించాలి. అందువల్ల మీరు ధర్మాచరణ చెయ్యాలి, ఏ విధంగానూ బాధపడవద్దు అని వాళ్లకు జ్ఞానాన్ని ఉపదేశించేటప్పటికీ ఆ యమధర్మరాజు మాటలు విన్నటువంటి ఆ సుయజ్ఞుని భార్యలు బాల ఏవం ప్రవదతి సర్వే విస్మిత చేతసః జ్ఞాతయో మేనిరే సర్వం అనిత్యమయథోత్థితం. పిల్లవాడైనా కూడా చాలా గొప్పగా చెప్పాడు అని అంతవరకు దుఃఖపడుతున్నటువంటి వాళ్ళకి నిజాన్ని తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస కలిగి ఆశ్చర్యపోయారు. ఇది నిజమే కదా, ఎందుకు మనం ఈ రకంగా ఆలోచించటం లేదని వాళ్ళల్లో ఒక జ్ఞానం కలిగింది. ఆ విధంగా తెలుసుకుని ఇదంతా కూడా యథార్థం కాదు, మరణించటం అనేటువంటిది ఒక మాయ, దేహాన్ని విడిచిపెట్టడం అనేది అందరికీ సమానమైనటువంటి ధర్మం అనే ఆలోచనకి వాళ్ళు వచ్చారు. ఇదంతా ఈ జీవితం అనేది అనిత్యము, అయథార్థము అని తెలుసుకున్నారు. యమ ఏతదుపాఖ్యాయ తత్రైవాంతరధీయత జ్ఞాతయోపి సుయజ్ఞస్య చక్రుః యత్సాంపరాయికం. ఈ రకంగా యమధర్మరాజు వారికి జ్ఞానబోధ చేసి అక్కడి నుంచి మాయమైపోయాడు, అంతర్ధానం అయిపోయాడు. ఆ బంధువులు భార్యలు వీళ్ళంతా కూడా తరువాత ఏం చెయ్యాలనేటువంటి ఆలోచనలోకి వచ్చారు. లేకపోతే ఒక పక్క సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు, చేయవలసినటువంటి పనులన్నీ జరగటం లేదు, కాలాతీతం అయిపోతోంది, వీళ్ళేమో మోహంలో ఉన్నారు. అందువల్ల సాక్షాత్తు యమధర్మరాజు వచ్చి బాలుని రూపంలో వచ్చి వాళ్లకు తగినటువంటి జ్ఞానాన్ని ఉపదేశించాడు. తతస్సోచత మాయూయం పరంచాత్మానమేవచ క ఆత్మా కః పరో వాత్రా స్వీయః పారక్య ఏవవా. ఇప్పుడు ఈ వృత్తాంతమంతా ఎవరెవరితో చెబుతున్నారు? హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుని యొక్క భార్యతో, అదేవిధంగా తల్లితో, తన సోదరుని యొక్క పుత్రులతో ఈ వృత్తాంతాలన్నీ వర్ణించి చెప్పాడు. ఈ యమధర్మరాజు ఏ విధంగా సుయజ్ఞుని యొక్క బంధువులకు భార్యలకు ఎలా జ్ఞానోదయం చేశాడన్న విషయాన్ని హిరణ్యకశిపుడు తన పరివారానికి అంతటికీ చెప్పి హిరణ్యాక్షుడు మరణించినందుకు దుఃఖించవద్దు అని చెప్పాడు. శ్రీ నారదౌవాచ. మరి ఈ హిరణ్యకశిపుడు చెప్పినటువంటి వృత్తాంతమంతా ఎవరెవరితో చెబుతున్నారు అంటే ధర్మ జిజ్ఞాస కలిగినటువంటి ధర్మరాజునకు నారద మహర్షి వర్ణించి చెబుతున్నారు రాజసూయయాగ సందర్భంలో. ఇతి దైత్యపతేర్వాక్యం దితిరాకర్ణ్య సస్నుష పుత్రశోకం క్షణాత్యక్త్వా తత్వే చిత్తమధారయత్. ఈ రకంగా ఆ హిరణ్యకశిపుని యొక్క వాక్యాలు విన్నటువంటి తల్లి దితి కొంత ఉపశమనాన్ని పొందింది, పుత్రశోకాన్ని కూడా విడిచిపెట్టింది, నెమ్మదిగా నిజమైనటువంటి తత్వాన్ని అవగతం చేసుకోవటం ప్రారంభించింది. ఇక్కడకు ఈ 7వ స్కంధంలో 2వ అధ్యాయం పరిపూర్ణమైపోయింది. ఆ తరువాత 3వ అధ్యాయం. నారదౌవాచ హిరణ్యకశిపురాజన్ అజేయ మమ రాజరం ఆత్మానమప్రతిద్వంద్వం ఏకరాజం యధిత్సత. హిరణ్యాక్షుడు విష్ణువు చేతిలో మరణించాడు. దానికి కారణమేమిటి అంటే తగినంత శక్తి సామర్థ్యాలు లేకపోవటం వల్లే
దేవతల యొక్క మాయోపాయాలను అతిక్రమించలేకపోవటం వల్ల అనేటువంటి బాగా ఆలోచన హిరణ్యకశిపునిలో బయలుదేరింది. అందువల్ల ఎవరి చేతిలోనూ మరణించకూడదు, మనం ఎవరి మాయలోనూ పడకూడదు, అందరికన్నా అతీతమైనటువంటి గొప్ప శక్తిని మనం సముపార్జించుకోవాలి, అందరికన్నా ఉన్నతమైన స్థానంలో ఉండాలి. నేను ఏ పని చెయ్యాలన్నా అడ్డగించేటువంటి వాళ్ళు ఉండకూడదు. నాకు తగినట్లుగా కాలంలో ఏదైనా మార్పులు చేసుకుని కొత్త సిద్ధాంతాలు ప్రతిపాదించడానికి నాకు అవకాశం కావాలి. ఈ దేవతలు చెప్పినట్లుగా వినడం అనే పద్ధతిని మార్చేయాలనుకున్నాడు. అందువల్లనే ఎవరి చేత జయింపబడకూడదు, మరణం ఉండకూడదు, వృద్ధాప్యం ఉండకూడదు. అజేయమరాజరం ఆత్మానమ ప్రతిద్వంద్వం ఏకరాజం యథిత్సత. ఎవరి చేతిలోనూ ఓడిపోకుండా తాను అజేయుడై ఉండటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తానే ఏకఛత్రాధిపత్యంగా లోకాలన్నింటినీ ఏలాలి అనేటువంటి ఆలోచన బయలుదేరింది ఆ హిరణ్యకశిపునకు. సతేపే మందరద్రోణ్యాం తపఃపరమదారుణం ఊర్ధ్వబాహు నభో దృష్టి పాదాంగుష్ఠాశ్రితావని. మందర పర్వత ప్రాంతానికి వెళ్ళి తపస్సు ప్రారంభించాడు బ్రహ్మగారి కోసం. ఎలాంటి తపస్సు చేస్తున్నాడు? పరమ దారుణం, శరీరాన్ని కృషింపజేసేటువంటి చాలా కఠినమైనటువంటి తపస్సు చేస్తున్నాడు. ఊర్ధ్వబాహు, రెండు చేతులు పైకెత్తి, నభో దృష్టి, ఆకాశం వంకే చూస్తున్నాడు. ఆకాశంలో సూర్యుడు చండ ప్రచండుడై ప్రకాశిస్తూ ఉంటే ఆయన్ని కూడా తీక్షణంగా చూస్తూ పాదాంగుష్ఠాశ్రితావని, పాదము యొక్క బొటని వ్రేలుతో నేల మీద ఆనించి ఆ బొటని వేలుతోనే నుంచుని తపస్సు చేస్తున్నాడు. ఎందువల్ల అంటే అంత కఠినమైనటువంటి తపస్సు చేస్తే తప్ప తన కోరిక నెరవేరదు అనేటువంటి సంకల్పంతో దీక్షగా తపస్సు ప్రారంభించాడు. జటాదీధితిభీరేజే సంవర్తార్క ఇవాంశుభిః తస్మిన్ తపస్తప్యమానే దేవాః స్థానాని భేజిరే. అంతకుముందు దేవతలంతా కూడా స్వర్గలోకాన్ని విడిచిపెట్టి హవిర్భాగాలు లేక భూమి మీదకి వచ్చి మారు రూపాల్లో తిరుగుతున్నారు. ఆ తరువాత వీళ్ళేం చేశారు? ఇక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి తమ లోకాలకు చేరుకున్నారు. దేవతలంతా స్వర్గలోకానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఈ హిరణ్యకశిపుడు ఎలా తయారయ్యాడు తపస్సు చేస్తూ అంటే, ఆ జడలన్నీ ఎర్రగా తయారైపోయినాయి, గోధుమ రంగు, ముదురు గోధుమ రంగులోకి వచ్చేసాయి. ఆ జడల యొక్క కాంతి ప్రకాశిస్తూ ఉన్నది. అతన్ని చూస్తూ ఉంటే సంవర్తార్క ఇవాంశుభిః, ప్రళయకాలంలో కిరణాలతో దుర్నిరీక్షుడై ఉండేటువంటి సూర్యునితో సమానంగా ప్రకాశిస్తూ ఉన్నాడు హిరణ్యకశిపుడు. అటువంటి హిరణ్యకశిపుడు తస్మిన్ తపస్తప్యమానే, అలా తపస్సు చేస్తున్నాడు. అతన్ని చూచి ఎవరూ తట్టుకోలేకపోతూ ఉన్నారు. ఇంత దారుణమైన తపస్సా, ఏం వరం కోరుకుంటాడో ఇతను. తస్య మూర్ధనః సముద్భూతః సధూమోగ్ని తపోమయః తిర్యగూర్ధ్వమధో లోకాన్ అతపతు విశ్వగీరితః. దారుణమైన తపస్సు చేస్తున్నాడు. ఎన్నో సంవత్సరాలు చేశాడు, దివ్య సంవత్సరాలు. అతని శిరస్సు నుంచి పొగ పుట్టింది. అది వేడిగా ఉంది. ఆ పుట్టినటువంటి పొగ తపస్సుతో కూడినటువంటి పొగ, తపోమయమైనటువంటి పొగ, తపస్సు చేయటం వల్ల పుట్టినటువంటి పొగ. ఆ శిరస్సు నుంచి బయలుదేరి ఊర్ధ్వలోకాలకు అధోలోకాలకు ఈ లోకమంతా విస్తరించింది. ఆ వేడికి ఎవరూ తట్టుకోలేకపోతూ ఉన్నారు. అందరినీ అంతటా పొగ వ్యాపించి ఇబ్బంది పెడుతోంది. ఏమిటి విచిత్రం, ఎందువల్ల ఈ వైపరీత్యం అని లోకంలో ఉన్నటువంటి ప్రాణులన్నీ భయభ్రాంతమైపోతూ ఉన్నాయి. ఇక దేవతల సంగతి చెప్పనే అక్కర్లేదు. వీడు ఎంత తీవ్రంగా తపస్సు చేస్తున్నాడంటే ఏదో ఎసరు పెట్టాడు. ఎలాగైనా సరే వీడు చేసేటువంటి దారుణమైన తపస్సు, ఆ ప్రభావం నుంచి మనం తప్పించుకోవాలి, ఈ పొగ బాధ మనం తట్టుకోలేమని చెప్పి చుక్షుభుర్నద్యుదన్వంతః సద్వీపాద్రిశ్చచాలభూః నిపేతుః సగ్రహాస్తారాః జజ్వలుశ్చ దిశో దశ. ఆ తపస్సు యొక్క ప్రభావానికి నదులన్నీ అల్లకల్లోలం అయిపోయినాయి. సముద్రాలు, అలాగే ద్వీపాలు, పర్వతాలతో కూడినటువంటి ఈ భూమంతా కూడా చలించిపోతూ ఉన్నది. ఆకాశంలోంచి నక్షత్రాలు కింద పడిపోతున్నాయా, రాలిపోతున్నాయా అన్నట్టుగా ఉంది. 10 దిక్కులు కూడా
అగ్ని జ్వాలలతో భగభగా మండుతున్నట్లుగా కనిపిస్తూ ఉన్నాయి దిక్కులన్నీ 10 దిక్కులు. ఈ రకమైన దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయి ఆ హిరణ్యకశిపుడు తపస్సు చేస్తూ ఉంటే. అదరెన్ కుంభిని సాద్రియై కలగనేడంభో నిధుల్తారకల్ చదరెన్ సగ్రహ సంఘలై దిశలు విచ్ఛిన్నాంతలై మండే పెల్లదరెన్ గుండెలు జంతు సంతతికి ఉగ్రాచార దైత్యేంద్ర మూర్ధ దిశోద్ధూత సధూమహేతి పటలో దంచత్తపోవన్నిచే. ఈ రకంగా తపస్సు చేస్తున్న హిరణ్యకశిపుని శిరస్సు నుంచి ఉద్భవించినటువంటి ధూమం లోకమంతా వ్యాపించి నదులు, సముద్రాలు, అడవులు, పర్వతాలు, ఇంతెలా మొత్తము భూమి అంతా కూడా అల్లకల్లోలం అయిపోతూ ఉన్నది. ఆకాశమా భూమి అన్నట్టుగా తయారవుతోంది. భూమి ఏదో ఆకాశమేదో తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. అంత దారుణమైన తపస్సు చేస్తున్నాడు. తేన తప్తాహ దివం త్యక్త్వా బ్రహ్మలోకం యయుస్సురాహ. ఇక లాభం లేదు, ఈ తాకిడి మనం తట్టుకోలేమని బెంబేలెత్తిపోయి దేవతలంతా బయలుదేరి బ్రహ్మగారి దగ్గరికి పరిగెత్తారు. ధాతే విజ్ఞాపయామాసు దేవదేవ జగత్పతే. ఓ జగత్తునకు పతి అయినటువంటి ఓ బ్రహ్మ, మా కష్టాలు వినవయ్యా అని ఆ బ్రహ్మదేవునకు తమ కష్టాలన్నీ విన్నవించుకుంటూ ఉన్నారు. ఓ బ్రహ్మ, దైత్యేంద్ర తపసా తప్తాహ దివిస్థాతుం నశక్నుమః. మారు రూపాల్లో భూలోకానికి వెళ్ళాం కొన్నాళ్ళు, అక్కడి నుంచి మళ్ళీ మా లోకాల్ని చేరామో లేదో, వీడు చేసే తపస్సు యొక్క ప్రభావం వల్ల, ఆ వేడి వల్ల ఆ లోకాల్లో కూడా ఉండలేకపోతున్నాం, మా స్థానాల్లో మేము పనిచేయలేకపోతున్నాం, మా విధులు మేము సరిగా నిర్వర్తించలేకపోతున్నాం ఓ బ్రహ్మ. అందువల్ల తస్య చోపశమం భూమన్ విధేహి యది మన్యసే. ఈ దుఃఖం నుంచి, దారుణం నుంచి సరైనటువంటి ఉపశమనం నువ్వే కలిగించాలయ్యా ఓ విరించి. లోకానయావన్ నక్ష్యంతి బలిహారా తవాభిభూ. ఈ సృష్టి అంతా నువ్వే కదా చేశావు. చరాచర సృష్టి ఇంద్రజాలం చేసేటువంటి వారి చేతిలో ఉన్న బెత్తంతో ఏ రకంగా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు మాయ చేస్తూ ఎన్నో రకాలైన విలక్షణమైన విన్యాసాలు చూపిస్తూ ఉంటారో, అలాగే చరాచరమైన కదిలేవి కదలనివి అనేక మాయలతో కూడినటువంటి ఈ సృష్టినంతా కూడా సృష్టించేది నువ్వే కదా. కాబట్టి నీకు అపఖ్యాతి రాకుండా నీ సృష్టిని నువ్వే కాపాడుకోవాలి. అయ్యో నా కళ్ళ ముందే నేను చేసినటువంటి సృష్టి అంతా కూడా నాశనం అయిపోతోందా అని నువ్వు బాధపడకముందే, ఆ పని జరక్కముందే బయలుదేరి వెళ్ళి ఆ హిరణ్యకశిపుని యొక్క కోరిక ఏమిటో తెలుసుకుని అతనికి ఆ వరాలిచ్చి ప్రశాంతతను చేకూర్చవలసింది అని దేవతా సంఘములన్నీ కూడా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాయి. తస్యాయంకిల సంకల్ప. ఆ మాట ఈ మాట మేము కూడా విన్నాం, అతని మనస్సులో ఉన్న సంకల్పం మాకు అర్థమైంది. తస్యాయంకిల సంకల్ప చరతో దుశ్చరంతప శ్రూయతాం కిం న విదితః తవాధాపి నివేదితః. అతని మనస్సులో ఉన్న ఆంతర్యం ఏమిటో, ఎందువల్ల ఇంత తపస్సు చేస్తున్నాడో నీకు తెలుసా బ్రహ్మ? నీకు తెలియంది కాదులే, నీవు సర్వజ్ఞుడవు. కానీ మా నోటితో మేం చెప్తాం విను, మా భయం మాది. ఆ మాట ఏమిటంటే, నేను కూడా బ్రహ్మలాగా తయారవ్వాలి, నీలాగే అవ్వాలనుకుంటున్నాడు ఆ హిరణ్యకశిపుడు. సృష్ట్వా చరాచరమిదం తపోయోగ సమాధినా అధ్యాస్తే సర్వధిష్ణ్యేభ్య పరమేష్ఠి నిజాసనం. ఆలోచన వచ్చింది హిరణ్యకశిపునకు. అసలు ఈ బ్రహ్మగారు ఎక్కడి నుంచి చేస్తున్నాడు సృష్టి? ఎంత తపస్సు చేస్తే ఈ సృష్టి చేయగలుగుతున్నాడు? ఎన్ని విచిత్రాలు చేయగలుగుతున్నాడు? ఎన్ని నియమ నిబంధనలు పెట్టాడు? ఎన్ని మాయలు ఆచరిస్తున్నాడు? అందులో పడి మనం కొట్టుకుంటున్నాం. అసలు ఆ పదవేదో మనమే పొంది మనకి నచ్చినట్లుగా ఈ సృష్టిలో ఉన్న విశేషాలన్నింటినీ అటు ఇటు కదిపేస్తే పోలేదా అని ఆ హిరణ్యకశిపుని యొక్క ఆలోచన. ఇంత సృష్టి చేశాడు, ఏ శక్తితో చేశాడు ఆ బ్రహ్మ అంటే తపోయోగ సమాధిన, తపస్సుతో సాధించాడు. ఎంత తపస్సు చేశాడో, అందువల్లనే అందరికన్నా ఉన్నతంగా ఉన్నాడు. లోకంలో అందరూ కష్టాలు పడుతున్నారు, కొంతమంది కొందరు సుఖాలు పడుతున్నారు, కొందరు పైకి పెడుతున్నారు, కొందరు కిందకి దిగజారిపోతున్నారు. అవన్నీ ఎవరు చేయగలుగుతున్నారు?
బ్రహ్మగారే చేయగలుగుతున్నారు. అలా చేయగలుగుతున్నాడంటే అందరికన్నా సర్వోన్నతమైనటువంటి పదవిలో ఉంటేనే కదా చేసేది. అటువంటి పదవి మన దగ్గర ఉంటే మనం కూడా కావలసినట్టు చెయ్యొచ్చు అని ఆ హిరణ్యకశిపుని యొక్క దురాలోచన. తదహం వర్ధమానేన తపోయోగ సమాధిన కాలాత్మనోర్నిత్యత్వాత్ సాధయిష్యే తథాత్మనః. ఆత్మ కాలము ఇవి శాశ్వతమైనవే కాబట్టి నేను కూడా తపస్సు చేసి అటువంటి స్థాయిని పొందుతా. నాకు నచ్చినట్లుగా అన్నింటినీ మార్చేసేటువంటి శక్తి నాకు కావాలి. లేకపోతే ఆ విష్ణువు వల్ల భయం, ఇంద్రుడి వల్ల భయం, చంద్రుడి వల్ల భయం. నా సోదరుడు మరణించాడంటే కారణం ఏమిటి? అంత శక్తి లేకపోవటం వల్లే కదా. అటువంటి శక్తిని నేను చేజిక్కించుకుంటాను. నాకు నచ్చినట్టుగా ఈ సృష్టిలో మార్పులన్నీ చేసేస్తాననుకుంటున్నాడు. నీవే రీతి తపోబలంబున జగన్నిర్మాణముంచేసి ఈ దేవాధీశుల కంట నెక్కుడు సిరిన్ దీపించితి భంగి. ఏ రకంగానైతే ఓ బ్రహ్మదేవా నీవు నీ తపస్సుతో ఇంత ఐశ్వర్యాన్ని ఇంత ప్రభావాన్ని పొందావో అదేవిధంగా తానీ విశ్వంబు తమస్సమాధి మహిమన్ హింసించి వేరొక్క విశ్వావిర్భావకరత్వ శక్తి మదిలో అర్థించినాడీశ్వర. వేరే సృష్టి చెయ్యాలి. విశ్వామిత్రుడు సృష్టికి ప్రతి సృష్టి చేసినట్లుగా ఇప్పుడు హిరణ్యకశిపుడు ప్రారంభించి తనకి నచ్చినట్లుగా అన్నీ రాసుకుంటాడు. ఇలాగే జరగాలి, నేను చెప్పిన విధానంలోనే అందరూ నడుచుకోవాలి అనేటువంటి కొత్త సిద్ధాంతాలన్నీ కూడా ప్రారంభం చేయబోతూ ఉన్నాడు. అతని మనస్సులో ఉన్నటువంటి సంకల్పం అది. మరి జాగ్రత్త, ఆ విషయాలన్నీ నీకు తెలిసే ఉంటాయి. కానీ మహాత్మా నీవు పరమాత్మవు కాబట్టి నీ దగ్గర మా కష్టాన్ని తెలియజేసుకుంటున్నాం. అన్యధేయం విధాస్యేహం అయథా పూర్వమోజస కిమన్యైః కాల నిర్ధూతైః కల్పాంతే వైష్ణవాదిభిః. కాబట్టి నేను ఎలా తలుచుకుంటే అలాగా అంతా మారిపోయేటట్టుగా అన్యథా విధాస్యే వేరే రకంగా మార్చేస్తాను నియమాలన్నీ కూడా. నా తేజస్సుతో, నా తపశ్శక్తితో. ఒక కల్పం అయిపోగానే ఊడిపోయే పదవులు నాకెందుకు? ఎన్ని కల్పాలు జరిగినా అప్రతిహతంగా నిరాఘాటంగా నిత్య యవ్వనంతో మరణం లేకుండా అజేయుడనై లోకాలన్నింటినీ నా గుప్పెట్లో పెట్టుకుని నాకు నచ్చినట్టు నడిపించేటువంటి ఆ బ్రహ్మ యొక్క శక్తి నాకు కావాలి. అది నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పి తపస్సు చేస్తున్నాడు ఆ హిరణ్యకశిపుడు. ఇతి శుశ్రుమ నిర్బంధం తపఃపరమమాస్థితః విధత్స్వానంతరం యుక్తం స్వయం త్రిభువనేశ్వర. ముల్లోకాల్ని పరిపాలించేటువంటి ఓ విధాత, ఓ సృష్టికర్త, మేము ఈ మాటలన్నీ కర్ణాకర్ణిగా విన్నాం. ఆ హిరణ్యకశిపుని యొక్క హృదయాంతరాళాల్లో ఉన్నటువంటి ఆలోచన అయితే ఇది. ఆ తరువాత నువ్వు ఏం చేస్తావో అది నీ ఇష్టం అని దేవతలందరూ ఆ బ్రహ్మదేవునకు నమస్కరించి తమ కష్టాన్ని తెలియజేసుకున్నారు. తవాసనం ద్విజగవాం పారమేష్ఠ్యం జగత్పతే భవాయ శ్రేయసే భూత్యై క్షేమాయ విజయాయ చ. ఓ స్వామి, ఓ బ్రహ్మదేవ, నువ్వు అధిష్ఠించినటువంటి ఆ సింహాసనం దేనికోసం? దానిలో ఉన్న పరమార్థం ఏమిటి అంటే ద్విజగవాం శ్రేయసే భవాయ భూత్యై క్షేమాయ విజయాయ. ద్విజగవాం బ్రహ్మతత్వజ్ఞానులైనటువంటి బ్రాహ్మణోత్తములు అలాగే గోవులు, ఆ రెండిటి యొక్క క్షేమం కోసం. ఆ రెండూ బాగున్నట్లయితే లోకంలో వచ్చేటువంటి కష్టాలకు తగినటువంటి ప్రతిచర్యలు చేయటం చాలా తేలిక. ముందు ఎవరు క్షేమంగా ఉండాలి అంటే విప్రులు, గోవులు. వారి క్షేమం కోసం, వారి శ్రేయస్సు కోసం, వారి ఐశ్వర్యం కోసం, వారి విజయం కోసం నీవు ఈ ఆసనాన్ని అధిష్ఠించి ఉన్నావు. అందువల్లనే మనం చెబుతాం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అని. అలా చెప్పటం వల్ల ఆ గోబ్రాహ్మణులు గనక చక్కగా ఉన్నట్లయితే లోకములన్నీ సుఖంగా ఉంటాయి. ఎందువల్లంటే ఆ గోబ్రాహ్మణుల యొక్క సంకల్పమే లోకా సమస్తా సుఖినో భవంతు అనే సంకల్పం స్వార్థరహితమైనది కాబట్టి అది నెరవేరుతుంది. లోకాలన్నీ క్షేమంగా ఉండాలి అంటే ఓ బ్రహ్మదేవా నీ సంకల్పం ఇది. కానీ
ఇతి విజ్ఞాపితో దేవై భగవాన్ ఆత్మభూర్నృప పరీతో భృగుదక్షాద్యై యయౌ దైత్యేశ్వరాశ్రమం. నీ సంకల్పమేమో ఇది, కానీ హిరణ్యకశిపుని సంకల్పం వేరే ఉంది. నీవు త్వరగా వెళ్ళి అతని తపస్సుకు తగినటువంటి ఫలితాన్ని ఇచ్చి రాకపోతే ఈ లోకాలన్నీ ఆ తపస్సుకి సంబంధించిన ధూమంతో అగ్నితో దగ్ధమైపోతాయేమో అన్నారు ఆ దేవతలంతా. ఈ రకంగా దేవతలంతా ప్రార్థన చేస్తే బ్రహ్మగారు పరీతో భృగుదక్షాద్యై, భృగువు దక్షుడు మొదలుగా కలిగిన ప్రజాపతులందరితో కలిసి ఆ దైత్యుడు హిరణ్యకశిపుడున్నటువంటి తపస్సు చేసే ఆశ్రమ సమీపానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చూచేటప్పటికీ నదర్శ ప్రతిచ్ఛన్నం వల్మీక తృణకీచకై పిపీలికాభిరాచీర్ణ మేధస్త్వకుమాంస శోణితం. నిజంగా అద్భుతమైనటువంటి తపస్సు. మొండి పట్టు పట్టాడు. కావలసినటువంటి వరాన్ని ఎలాగైనా పొందాలనేటువంటి తపనతో అతడు దీక్షగా తపస్సు చేశాడు. అందులో సందేహమే లేదు. కానీ కోరికే చాలా తీవ్రంగా ఉంది. ఎంత గొప్ప తపస్సు అంటే బ్రహ్మదేవుడు అక్కడికి వెడితే హిరణ్యకశిపుడు పుట్ట వెనక దాగి ఉన్నట్లుగా ఉన్నాడు. అతని మీద పుట్టలు పుట్టేశాయి. ఎన్నో రకాలైనటువంటి తీగలు కూడా అల్లుకుని ఉన్నాయి. అతడు ఎక్కడున్నాడో కనిపించటం లేదు. అంతేకాదు చీమలు పురుగులు మొదలైనటువంటివన్నీ కూడా అతని శరీరం మీద పాకి పైనున్నటువంటి చర్మాన్ని, అలాగే రక్తాన్ని, అతనిలో ఉన్నటువంటి ఆ మాంసాన్ని అంతటినీ కూడా తినేసాయి. మిగిలింది కేవలం ఎముకలు ప్రాణాలు మాత్రమే. వాటితో మాత్రమే మిగిలి ఉన్నాడు. శరీరం అనేది కనిపించడం లేదు. అంత జరిగినా ఒళ్ళు తెలియని స్థితిలో దీక్షగా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసేశాడు. అటువంటి హిరణ్యకశిపుణ్ణి చూచాడు బ్రహ్మ. తపంతం తపసా లోకాన్ యథాభరాపిహితం రవిం విలక్ష్య విస్మిత ప్రాహ ప్రహసన్ హంసవాహన. మేఘాలతో కప్పబడి ఉన్నటువంటి సూర్యకాంతి ఎలాగైతే బయటికి కనిపించదో అలాగే పుట్టలు పెట్టి వృక్ష సంబంధమైన తీగలతో చుట్టబడి బయటికి కనిపించకుండా మేఘం చేత కప్పబడిన దివ్యమైన తేజస్సు కలిగిన సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ హిరణ్యకశిపుణ్ణి చూచి నవ్వుతూ బ్రహ్మగారు ఇలా అంటున్నాడు. బ్రహ్మగారు హంసవాహన, హంసవాహనం మీద వచ్చి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఉత్తిష్టోత్తిష్ట భద్రంతే తపస్సిద్ధోసి కాశ్యప వరదోహమను ప్రాప్తో వ్రియతామీప్సితో వరహ. ఉత్తిష్ట ఉత్తిష్ట, నాయన లేనాయన, చేసిన తపస్సు చాలు. నీ తపస్సుకు తగిన ఫలితాన్ని పొందేటువంటి సమయం ఆసన్నమైనది. తపస్సిద్ధోసి, నీ తపస్సు సిద్ధించిందయ్యా ఓ కాశ్యప, కశ్యప ప్రజాపతి కుమార. వరదోహమను ప్రాప్త, నీ వరాలు ఇవ్వటం కోసం నేను వచ్చాను. వ్రియతామీప్సితో వరహ అద్రాక్షం అహమేతత్తే హృత్సారం మహదద్భుతం దంశభక్షిత దేహస్య ప్రాణాహ్యస్థిషు సేరసే. నాయనా ఓ హిరణ్యకశిపో, నా మాట వినవయ్యా. నీ హృదయంలో ఉన్నటువంటి సారమేమిటో నాకు అర్థమైపోయింది. పురుగులు చీమలు అన్నీ కలిసి నీ దేహాన్ని అంతా తినివేసినా భక్షించేసినా కూడా ఏమీ తెలియకుండా తదేకమైనటువంటి దీక్షతో సంకల్పంతో పట్టుదలతో తపస్సు చేశావు. ఆ తపస్సు ఫలితాన్ని సాధించావు. ఇదిగో నిన్ను అనుగ్రహించటానికే నేను సత్యలోకం నుంచి హంసవాహనారూఢుడనై వచ్చేశాను. నీకేం కావాలో కోరుకో అయ్యా. నీకు కేవలము ప్రాణాలు ఎముకలే మిగిలయి తప్ప దేహం ఎక్కడున్నది? నైతత్పూర్వర్షయ చక్రుహు నకరిష్యంతి చాపరే నిరంబుహు ధారయేత్ ప్రాణాన్ కోవై దివ్య సమాశ్యతం. ఎంతోమంది తపస్సు చేస్తే నేను చూచాను గాని ఇలాంటి దారుణమైన ఘోరమైన తపస్సుని నేను ఏనాడూ చూడలేదయ్యా. గొప్ప గొప్ప మహర్షులు చాలా రకాలైనటువంటి తపస్సులు ఆచరించారు. కానీ నీ తపస్సు మాత్రం ఎంతో విలక్షణమైనటువంటిది. నీలాగా తపస్సు చేసిన వాళ్ళు ఇప్పటికీ లేరు, భవిష్యత్తులో ఉండరు. కనీసం నీళ్ళైనా తాక్కుండా ఇన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేసినటువంటి మహానుభావులను నేను ఏనాడూ చూడలేదయ్యా అని మెచ్చుకుంటున్నాడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు. వ్యవసాయేన తేనేనా
దుష్కరేణ మనస్వినాం తపోనిష్ఠేన భవత జితోహం దితినందన అహం జితః. నీ చేతిలో నేను ఓడిపోయాను. సరైనటువంటి తపస్సు చేసి మెప్పిస్తే తప్ప భగవంతుని యొక్క స్వరూపం ప్రత్యక్షం అవుతుందా? ఆనాడే అంత కష్టపడ్డాడు. ఎంతోమంది భక్తులు కష్టపడ్డారు, దర్శనాన్ని పొందారు. ఈ కలియుగంలో ముఖ్యంగా మనం భగవంతుణ్ణి దర్శించాలంటే ఎన్ని శ్రద్ధలు కావాలి, ఎంత జాగ్రత్త కావాలి, ఎంత మనస్సు లగ్నం అవ్వాలి. అందువల్లనే ఈ కలియుగంలో అవి కుదరవు. కాబట్టే చక్కగా సంకీర్తనం చెయ్యండి, భగవత్ సంబంధమైనటువంటి కథలను వినండి, ఆ స్వామి రూపాన్ని చూడండి. ఇవన్నీ చేస్తే గనక మనస్సు లగ్నం అవుతుంది, తపస్సు చేసినంత పుణ్యం వస్తుందని చెప్పారు. నిజంగానే హిరణ్యకశిపుడు దారుణమైనటువంటి తపస్సు ఆచరించాడు. కష్టమైనటువంటి నీ తపస్సు చేత నేనెంతో సంతోషించాను. నీ తపోనిష్టతో నేను జయింపబడ్డాను. నాకు సంతృప్తి కలిగే విధంగా నువ్వు తపస్సు చేయగలిగావు నాయన, నిన్ను అనుగ్రహిస్తున్నాను. తతస్థ ఆశిష సర్వాః దదామ్యసురపుంగవ మర్త్యస్య తే అమర్త్యస్య దర్శనం నా ఫలం మమ. నీకు కావలసినటువంటి ఆశీర్వచనములన్నీ మంగళములన్నీ కలుగుగాక అని ఆశీర్వదిస్తున్నాను. ఓ అసురపుంగవ, ఓ రాక్షస శ్రేష్ఠ, ఓ హిరణ్యకశిపో, భూలోకంలో ఉన్నటువంటి నీకు దేవలోకం నుంచి వచ్చినటువంటి నా దర్శనం కలిగిందంటే ఇది వృధా పోదు. నేను అంత దూరం నుంచి నీ కోసం దిగి వచ్చానంటే నీ కోరిక నెరవేరినట్టే, సంకోచించనవసరం లేదు. ఇక నీ తపస్సు చాలించి వచ్చి నీకు కావలసినటువంటి వరాన్ని కోరుకోవయ్యా. ఇత్యుక్త్వాది భవో దేవో భక్షితాంగ పిపీలకైః కమండలు జలేనౌక్షతు దివ్యేనామోఘరాధస. సమస్తమైన పాపాలు పోగొట్టేటువంటి పవిత్ర జలాలను తన కమండలంతో తీసుకుని వచ్చాడు బ్రహ్మగారు. శరీరం లేకుండా ఎముకలు ప్రాణాలు మాత్రమే మిగిలినటువంటి ఆ హిరణ్యకశిపుని మీద దివ్యమైన తన కమండలంలో ఉన్నటువంటి పవిత్రమైన జలాన్ని అలా ప్రోక్షణ చేశాడు, చల్లాడు. ఎంతో అద్భుతం జరిగింది. ఆ అమోఘమైన ప్రభావం కలిగిన జలముల చేత సతత్కీచక వల్మీకాత్ సహ ఓజో బలాన్వితః సర్వావయవ సంపన్నో వజ్ర సంహననో యువ. అంతవరకు కృషించిపోయినటువంటి ఆ హిరణ్యకశిపుడు ఆ జలాన్ని బ్రహ్మగారు చల్లగానే నవయువకుని వలె వజ్రంతో సమానమైన కఠినమైన దేహం కలిగినటువంటి వాడై వెదురు చెట్లు పుట్ట నిండిపోయినటువంటి ఆ మధ్యప్రదేశం నుంచి తేజస్సుతో బలంతో కూడినటువంటి వాడై, సమస్తమైన అవయవములతో కూడినటువంటి వాడై, బలసంపన్నుడై అలా లేచి నుంచున్నాడు. ఉత్థితస్తప్త హేమాభో విభావసురివైధసః సనిరీక్ష్యాంబరే దేవం హంసవాహనమవస్థితం. ఒక్కసారి అలా లేచి ఎలా ఉన్నాడు అంటే పుటం పెట్టినటువంటి బంగారంలాగా ఉన్నాడు. పవిత్రమైనటువంటి కర్రను మధిస్తే అందులో నుంచి ఉద్భవించేటువంటి అగ్ని తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నాడు. అలా లేచి దివ్యమైన తేజస్సుతో కూడినవాడై ఆకాశంలో ఉన్నటువంటి హంసవాహనారూఢుడైనటువంటి ఆ బ్రహ్మగారిని చూచి నమస్కారం చేసి ననామ శిరసా భూమౌ తద్దర్శన మహోత్సవః. ఒక్కసారి శిరస్సు వంచి నమస్కారం చేశాడు, భూమి మీద సాష్టాంగపడ్డాడు. బ్రహ్మగారు ఇంత దూరం వచ్చాడనేటువంటి ఆనందంతో ఉన్నాడు. ఉత్థాయ ప్రాంజలి ప్రహ్వ ఈక్షమాణో దృశా విభుం హర్షాశ్రుపులకోద్భేదో గిరా గద్గదయా గృణాత్. రెండు చేతులు జోడించాడు, నమస్కారం చేస్తున్నాడు. కళ్ళతో ఆ బ్రహ్మగారిని తదేకంగా చూస్తూ ఆనంద బాష్పాలు కంటి వెంట జాలువారుతూ ఉంటే ఆయన్ని స్తోత్రం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆ కన్నీరు కంటి వెంటతో పాటు గొంతులో కూడా అడ్డుపడడంతో సుస్పష్టమైనటువంటి వాక్కు రావటం లేదు. గద్గదమైపోయిన భక్తిపూరితమైనటువంటి మాటలతో ఈ రకంగా స్తోత్రం చేయటం ప్రారంభించాడు ఆ బ్రహ్మగారిని. దివిజానీక విరోధి మృక్కెకని వాగ్దేవి మనోనేతకున్ సవిశేషోత్సవ సంవిధాతకు నమత్ సంత్రాతకున్
సత్తపో నివహాభీష్ట వరప్రదాతకు జగన్నిర్మాతకున్ ధాతకున్ వివిధ ప్రాణిలలాట లేఖన మహావిద్యానుసంధాతకున్. అద్భుతమైనటువంటి పద్యం. దేవతలందరినీ సంహరించాలి, నాశనం చెయ్యాలనేటువంటి సంకల్పంతో ఉన్నటువంటి రాక్షస శ్రేష్ఠుడైన హిరణ్యకశిపుడు నమస్కారం చేస్తున్నాడు బ్రహ్మగారికి. బ్రహ్మగారు ఎవరు అంటే సరస్వతీదేవి భర్త. అంతేకాదు సమస్తమైన సృష్టిని నడిపించేటువంటి వాడు, ఎవరైతే తనకు నమస్కరిస్తారో వారిని రక్షించేటువంటి వాడు, కోరిన వరాలను ఇచ్చేటువంటి వాడు, జగత్తును నిర్మించేటువంటి వాడు, ప్రాణుల యొక్క నుదుట చిత్ర విచిత్రములైనటువంటి వ్రాతలు రాసేటువంటి మహానుభావుడైనటువంటి ఆ బ్రహ్మగారిని చూచి సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ఉన్నాడు. బ్రహ్మగారంటే ఎవరు అంటే తలవ్రాతలు వ్రాయటంలో నేర్పు కలిగినటువంటి వాడు. అలాంటి బ్రహ్మగారిని చూచాడు ఆ హిరణ్యకశిపుడు. ఇక్కడ హిరణ్యకశిపుని యొక్క ఆలోచన దుష్టమైనదే గాని అతను చేసిన తపస్సు మాత్రం ఏకాగ్రతతో చేశాడు. ఏకాగ్రత విషయంలో మనం ఇది తప్పనిసరిగా ఒక ఉదాహరణగా నిదర్శనంగా తీసుకోవలసిందే. ఏదైనా పని సాధించాలంటే మనకు దృఢమైనటువంటి పట్టుదల, దీక్ష కావాలి, ఇంద్రియ నిగ్రహం కావాలి, ఇంద్రియాలని మన అదుపులో వశంలో పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. లక్ష్యమేమో పెద్దది, తదనుగుణమైనటువంటి కష్టం మనకు లేకపోయినట్లయితే అది అందని ద్రాక్ష పండుగానే ఉంటుంది. కానీ హిరణ్యకశిపుడు మాత్రం ఒక ఉత్తమమైనటువంటి తపస్సుతో, సంకల్పంతో, దీక్షతో బ్రహ్మగారికి తపస్సు చేశాడు. ఆయన్ని ఎదురుకుండా ప్రత్యక్షం చేసుకోగలిగాడు. మరి ఆ తరువాత ఆ హిరణ్యకశిపుడు ఆ బ్రహ్మగారిని ఏ విధంగా స్తోత్రం చేశాడు, ఏ విధమైనటువంటి వరాలను పొందాడు, ఇటువంటి విశేషాలన్నీ మనం మళ్ళీ తెలుసుకుందాం. ఇప్పుడు క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh